నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పలు విభాగాలను పరిశీలించారు. రాహుకేతు పూజ మండపాలు తనిఖీ చేశారు. సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లో అధిక రుసుములు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిచ్చాల గాలిగోపురం వద్ద దుకాణాలను మాస్టర్ ప్లాన్ పనులు చేపట్టే వరకు అనుమతి ఇస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆలయ ఈవో ఎన్వీఎస్ మూర్తితో కలిసి తొలుత 500 రూపాయల రాహుకేతు పూజా మండపాన్ని తనిఖీ చేశారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడుగు తెలుసుకున్నారు. వెండి నాగ పడగలను స్వామివారి హుండీలోనే వేయాలని సూచించారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. 750 పూజా మండపం వద్ద అడ్డదిట్టంగా క్యూలైన్లు ఏర్పాటు, శివయ్య గోపురం నుంచి రాకపోకలు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం, పూజా సామాగ్రి ప్యాకింగ్ విభాగాలను తనిఖీ చేశారు. ఆలయమంతా అడ్డదిట్టంగా క్యూలైన్ల నిర్మాణం ఏమిటని ప్రశ్నించారు. సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లను తనిఖీ చేసి అక్కడ భక్తులను వాకబు చేశారు. అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు చెప్పడంతో సంబంధిత కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. బిచ్చాల గోపురం సమీపంలో ఉన్న గోశాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత గోశాల ఇన్ఛార్జిని మందలించారు. బిచ్చాల గోపురం నుంచి రంగుల గోపురం వరకు గతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు తమకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు ఎమ్మెల్యే అంగీకరించి మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభించే వరకు మాత్రం దుకాణాలు నడుపుకోవచ్చని హామీ ఇచ్చారు. కొండమెట్ట నుంచి బిచ్చాల గాలిగోపురంపై రాకపోకలు ఇబ్బందిగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో బిచ్చాల గోపురం పక్క నుంచి కొండమెట్టకు దారి ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించారని ఇంజనీరింగ్ శాఖకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాహన మండపంను పరిశీలించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ టిడ్కో ఇళ్లకు మోక్షం రావడం లేదు. ఫలితంగా తమకు ఇల్లు ఎప్పుడు దక్కుతాయా అని ఎదురు చూస్తున్న బాధితుల ఆశలు అందని ద్రాక్ష పండ్ల చందంగా మారింది. ఇల్లు చేతికి అందకుండానే బ్యాంకుల ఈఎంఐ మోత గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను పేద మధ్యతరగతి ప్రజలకు గూడు సదుపాయం కల్పించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని రూపొందించింది. టిడ్కో గృహాలని నామకరణం చేశారు. లబ్ధిదారుల భాగస్వామ్యం అన్నారు. మొదట డబ్బులు కట్టించుకున్నారు. కొంత సొమ్ము బ్యాంకు రుణం అన్నారు. నిర్మాణం చేపట్టారు. బ్యాంకుల వారితో లబ్ధిదారులచే సంతకాలు చేయించారు. 2018 డిసెంబర్ మాసంలో సమావేశం నిర్వహించి కడుతున్న ఇళ్లలో లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయించి చేతికి టోకన్లు ఇచ్చారు. చేతులు దులుపుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇళ్లకు రంగులు మార్చింది, కానీ లబ్ధిదారులకు అందించలేదు. బ్యాంకులేమో నేడు వసూల పర్వం మొదలుపెట్టింది. మరి ఇల్లు ఎప్పుడు ఇస్తారో శ్రీకాళహస్తిలోని రాజీనగర్ సమీపంలో లబ్ధిదారుల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాన్ని 2015-16లో ప్రభుత్వం చేపట్టింది. ఈ ఇళ్లను అపార్ట్మెంట్లుగా నిర్మించి అందులో అవకాశం కల్పిస్తారు. ఉచితంగా అందిస్తే లబ్ధిదారులు అనుభవించడం లేదని, అమ్ముకుంటున్నారని, వారి భాగస్వామ్యం ఉండాలని బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించారు. లబ్ధిదారులు 50,000, ₹1,00,000 చెల్లించారు. డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ గా నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 6,000 మందిని ఎంపిక చేశారు. వీరిలో సుమారు 4,500 మంది ఇళ్లకు తాము ముందుగా చెల్లించిన 25,000, 50,000, ₹1,00,000 చెల్లించారు. ఇళ్ల నిర్మాణం అదిగో ఇదిగో అంటూ ఊరించి చివరకు 2018లో ఓ పెద్ద సమావేశం నిర్వహించి హౌసింగ్ శాఖకు రుణపత్రాలిచ్చి ఖాతాల్లో పట్టుకున్నారు. టిడ్కో లబ్ధిదారుల గోడు పట్టించుకోని అధికారులు లబ్ధిదారులకు అపార్ట్మెంట్లు కేటాయించారు. వారికి టోకన్ నంబర్లు ఇచ్చారు. అయితే నిర్మాణంలో చివరి దశలో ఎన్నికలు జరగటం, ప్రభుత్వం ఓడిపోవడం, కొత్త ప్రభుత్వం రిపేరు నెపంతో నిర్మాణాలను మూలపడేసింది. 6 ఏళ్లు గడుస్తున్నా అతీగతి లేదు. టిడ్కో ఇళ్లకు తమ పార్టీ రంగులు వేసుకున్నారు, కానీ లబ్ధిదారులకు అపార్ట్మెంట్లు అప్పగించలేదు. శ్రీకాళహస్తిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పరిస్థితి గమనిస్తే 6 ఏళ్ల క్రితం సొంత గూడు ఆశతో లబ్ధిదారులు అప్పులు చేసి కొందరు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న నగలను తాకట్టు పెట్టి మరికొందరు టిడ్కో ఇళ్లకు 50,000, ₹1,00,000 డిపాజిట్ చేశారు. దీనికి తోడు బ్యాంకుల వద్ద రుణపత్రాలపై సంతకాలు చేయించారు, కానీ ఇల్లు ఇవ్వలేదు. 6 ఏళ్లు గడిచింది. ఇస్తారో లేదో తెలియదు.
ఎప్పుడు ఇస్తారో అంతుపట్టడం లేదు. అయితే బ్యాంకర్లు మాత్రం తమ అకౌంట్లో సొమ్ములను రికవరీ పేర సర్దుబాటు చేసుకుంటున్నారు. బ్యాంకులో ఖాతాదారులు తమ అకౌంట్లో డబ్బులు ఎందుకు సర్దుబాటు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తే ఇంటి ఈఎంఐ రికవరీ అంటూ బాధిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు షాక్ గురవుతున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుని పేరిట 1,60,000 రూపాయల రుణం ఇచ్చినట్లు రికార్డులున్నాయి. ఈ మొత్తాన్ని ప్రస్తుతం రికవరీ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం బ్యాంకుల నుంచి అగ్రిమెంట్ చేసిన లబ్ధిదారుల పేరిట రుణం తీసుకున్నట్లు సమాచారం. దీంతో బ్యాంకులు తమ మనుగడ కోసం లబ్ధిదారుల ఖాతాల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు. ఖాతాలు లేని వారికి బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదేమి చోద్యమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే తమకు అదంతా తెలియదని, మీ పేరు మీద రుణం ఉందని, మీరు చేసిన అగ్రిమెంట్ ఉందంటూ బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శ్రీకాళహస్తిలో లబ్ధిదారులు బ్యాంకుల బెదిరింపులు, సొమ్ముల సర్దుబాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ సమస్య తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు యూనియన్ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే కార్మిక ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ సుదీర్ఘకాలం సేవాభావంతో యూనియన్ గా కొనసాగుతోందని అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి యూనియన్ జెండాను ఆవిష్కరించారు. 73వ ఆవిర్భావ దినోత్సవ కేకులు కట్ చేసి యూనియన్ నాయకులకు, కార్మికులకు పంచారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకు, ఉద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆది నుంచి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక పక్షాన ఎంప్లాయీస్ యూనియన్ రాజీలేని పోరాటం చేసి ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా యూనియన్ నాయకులు ఉద్యోగ కార్మిక పక్షాన నిలుస్తూ సుదీర్ఘకాలం యూనియన్ ని కాపాడుకుంటున్నారని అన్నారు. గతంలో రాజకీయ ఒత్తిళ్లతో యూనియన్ కి దూరమైన వారు కూడా తిరిగి యూనియన్ లోకి రావాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు పిఎస్ కుమార్ మాట్లాడుతూ ఎల్లవేళలా కార్మికుల పక్షాన పోరాడేది ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిఎస్ కుమార్, జిపిఎస్ ఆచారి, రోసయ్య, మురళి, రమేష్, ప్రసాద్, ఎంఎం రత్నం, కత్తి రవి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, పూజా కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ కూడా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్టీసీలో కార్మికుల పక్షాన్ని నిలబడుతూ కార్మికుల శ్రేయస్సుకు అనినిత్యం కూడా కష్టపడుతూ ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా కూడా ఎంప్లాయీస్ యూనియన్ ముందు ఉంటూ ఈ రోజుకి 73 సంవత్సరాలు జరుపుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎంచేదంటే ఈ రోజుల్లో కార్మిక సంఘాలు నడపాలంటే చాలా కష్టమైన విషయం. అటువంటి కార్మిక సంఘంగా గుర్తింపబడి ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన ఏపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఇంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా అద్భుతమైన విజయాలు కూడా మేము ఈ ఆర్టీసీ డిపోలో సాధించాము. అదే పరంపరలో కొంత ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కూడా ఉద్యోగాలైనా వదులుకుంటాం కానీ ఎంప్లాయీస్ యూనియన్ వదులుకోమని చెప్పి క్రమశిక్షణ కలిగిన కార్మిక నాయకులు ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ లో ఉండడం నాకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోదగ్గ విషయంగా ఉంటది నాకు. అయితే ఈ రోజు ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఎవరైతే వెళ్ళారో వారందరినీ కూడా ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నా. ఎంతమంది ఎన్ని రాజకీయ ఒత్తులతో వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా తిరిగి మీ గూటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసి శ్రీకాళహస్తి డిపో నందు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం మా గౌరవ అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్లో ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి కార్మికుల మన్ననలు పొందుతూ ఈ రోజుటి వరకు కార్మికులకు అండగా వాళ్ళకి
ఏమి కావాలన్న సదుపాయాలు ఒక్క ఎంప్లాయీస్ ద్వారానే ఈ రోజుటికి కూడా అమరావతి జేఏసీలో భాగంగా అన్ని గత ప్రభుత్వం అయితేమి అంతకుముందు ప్రభుత్వాలు అయితేమి తీర్చినటువంటివి కూడా ఈ యొక్క అమరావతి జేఏసీలో భాగమై ఉండటం వల్ల ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే విడతల వారీగా రావాల్సినటువంటి బకాయిలు, ఉద్యోగస్తుల సేఫ్టీ అయితేమి, రావాల్సినటువంటి ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలు కూడా ఒక్క ఏపీపీటీడీ ఎంప్లాయీస్ వారి ద్వారానే పూర్తిగా జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తోటి కార్మికులు, తోటి ఉద్యోగస్తులు కూడా ఎంప్లాయీస్ యూనియన్లోకి మళ్ళీ రావడానికి ఈ అవకాశాన్ని ప్లస్ ఎంప్లాయీస్ యూనియన్ చేసినటువంటి పనులను గుర్తించి మళ్ళా ఎంప్లాయీస్ యూనియన్ రావాల్సిందిగా కోరుతూ వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. 2024-25 సంస్థాపన కార్యక్రమం రోటరీ క్లబ్ సిల్వర్ జూబ్లీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, రోటరీ జిల్లా ఎలెక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్, జోనల్ గవర్నర్ హేమచంద్ర, అసిస్టెంట్ గవర్నర్ కరుణానిధి చిలిపిరెడ్డి పాల్గొనగా పూర్వపు ప్రెసిడెంట్ వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. పాస్ట్ సెక్రటరీ డాక్టర్ వెంకటరామన్ మాట్లాడుతూ వారు నిర్వహించిన సంవత్సరంలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ హాల్ గురించి మరియు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మహిళా సాధికారిక కింద 30 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కార్యక్రమం మరియు తదితర కార్యక్రమాల గురించి తెలియజేశారు. తదుపరి గవర్నర్ 2024-25 సంవత్సరానికి గాను శైలజను ప్రెసిడెంట్ గా మరియు సిద్ధులు ప్రసాద్ సెక్రటరీగా నియామకమైనట్లు తెలియజేశారు. తర్వాత నూతనంగా నియమించిన ప్రెసిడెంట్ శైలజ మరియు సెక్రటరీ సిద్ధులు ప్రసాద్ 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ రోటరీ క్లబ్ గురించి, మహిళా సాధికారత గురించి తెలియజేస్తూ తన వంతుగా 25 కుట్టు మిషన్లు, 2 ఆవులను రోటరీ క్లబ్ వారికి ఇస్తామని ప్రకటించారు. చివరిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోటరీ క్లబ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని చెబుతూనే సిఎస్ఆర్ నిధుల గురించి తెలియజేస్తూ రోటరీ క్లబ్ కు ఆ నిధులను అనుసంధానం చేయిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, నూతనంగా చేరిన రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 51 years of long struggle and also a determination, dedication and a quality and ideology with technology and putting your efforts into this is a big thing. 50 సంవత్సరాల నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, లేకుంటే ఎనీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, మేమున్నాం అని చెప్పి మీరందరూ కూడా చేసిన కృషికి నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తాను సార్. తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత డేవిడ్ గారిని సార్, డేవిడ్ గారు నేను ఆయన మున్సిపల్ సన్ రాబర్ట్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మా కల్చర్ ప్లే అరౌండ్ still remember the 500 days sir. Still we are doing a great job. Whatever you need from outside, we are there to support you. As an MLA now, I've got better power to do whatever you need. Definitely you have support from outside. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోదీ అని, బీజేపీలో కార్యకర్తలకు ఎప్పటికైనా సముచిత స్థానం లభిస్తుందని అన్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రస్తుతం టీటీడీ నడుస్తోందని, దాన్ని దేవుణ్ణి నమ్మని వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆస్తులకే పంగనామాలు పెట్టిన నైవంచకులు గత ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని అన్నారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నిత్యం స్వామివారిని స్మరించే అధికారులు వచ్చారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని, గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారు. తిరుమలలో శ్రీవారి ఆస్తులను వైసీపీ నేతలు కొల్లగొట్టారని విమర్శించారు. ఎర్రచందనం పేరుతో స్మగ్లింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు. బీజేపీ నేతలు ఎప్పుడూ ఏ మతాన్ని, వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది, ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరులుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడికి భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు, ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో వెస్ట్ బెంగాల్ మినిస్టర్ బెచారం మన్నా, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సేవలు కానీ, భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇదే తరహాలో కాణిపాకం ఆలయానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ భగవంతుడి కృపతో అక్కడ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారై వేల మంది భక్తులు భవిష్యత్తులో రాబోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయబోతున్నాం. ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అధిక శాతం మామిడి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మామిడి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడం, వీటన్నిటి మీద కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసి, పరిశ్రమలను సమన్వయం చేసి రైతులకు కూడా లాభదాయకంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. మొదటగా ఎక్కడెక్కడైతే రోడ్లన్నీ పాడైపోయాయో, నడవడానికి కూడా ఇబ్బందులు లేనటువంటి అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే గౌరవ నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చాలా సానుకూలంగా ఇద్దరు స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే ఒక రోడ్డు శాంక్షన్కి సంబంధించి మొత్తం స్టడీ చేయమని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. అలాగే లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి తీరదామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు త్వరలోనే పూతలపట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసానికి బలం చేకూర్చమని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తిరుచానూరులో గల రఘునాథ్ రిసార్ట్స్ వద్ద గల టీడీపీ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ, చంద్రగిరి ఎమ్మెల్యే కలిసి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలపై వినతులను స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం నలుమూలల ప్రజలు వారి సమస్యలను అర్జీ రూపంలో తీసుకుని వచ్చారు. వాళ్ల సమస్యలను సానుకూలంగా విన్న ఎంపీ, ఎమ్మెల్యే త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. మామిడి రైతులతో చర్చించామని, వారి సమస్యలను
సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలోనే చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అరాచకం, అవినీతితో చెవిరెడ్డి పేటరేగిపోయాడని ధ్వజమెత్తారు. తనను చంపాలని చూస్తే దేవుడు ప్రజలకు సేవ చేయాలని కాపాడాడని అన్నారు. నెల రోజులు కాకముందే తనపై చెవిరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ పిచ్చి కోసం గతంలో చెవిరెడ్డి రాయలసీమ చెరువు కట్ట తెగిందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడని గుర్తు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. ఆ సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గం 6 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజా సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం 6 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ మేము మళ్ళీ రెండోసారి ఈ ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత పర్స్యూ చేస్తాము. సో చేసిన ప్రామిస్లన్నీ, హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. చంద్రబాబు గారు చెప్పిన యూనివర్సిటీ గురించి కానీ, చంద్రబాబు గారు చెప్పిన రైల్వే సమస్యలు కానీ, సిల్క్ బోర్డు కానీ, టెక్స్టైల్ సమస్యలు కానీ మొత్తానికి అడ్రస్ చేయడానికి 10 సమస్యలు గుర్తించాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేబీ ఇక్కడ నుంచి ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2-3 మంత్స్లో మనకి రిజల్ట్స్ కనబడతాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి ఒకసారి కలుద్దాం మనం. అట్లాగే ప్రజలందరికీ ఇంకొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ప్రామిస్లు చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో బాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇవన్నీ అవుతాయి. టైం ఫ్రేమ్లో అన్నీ అవుతాయి. అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పుడుకున్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇమీడియట్గా జరగకపోవచ్చు, కానీ సెంట్రల్ బడ్జెట్ అయిపోయిన తర్వాత మన పనులన్నీ అయిపోతాయి. రోడ్డు పనులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కానీ, తర్వాత అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ అన్నీ అవుతాయి. కాబట్టి మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు. ఒక్కొక్క మనిషిని కలవలేకపోయాం. ప్రతి విలేజ్ నుంచి బాగా సపోర్ట్ చేశారు, ప్రతి మండలం నుంచి చేశారు, ప్రతి పార్టీల నుంచి చేశారు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. పాకాలకు సంబంధించిన రైల్వే జంక్షన్లో లోడింగ్, అన్లోడింగ్ ఫెసిలిటీస్ అక్కడ పెడితే బాగుంటుంది. స్థలం సుమారు 150 ఎకరాలు ఉందని కూడా రాయటం జరిగింది. దీనికి సంబంధించిన రైల్వే మినిస్టర్ గారు కూడా బెంగళూరులో ఉన్న సహాయ మంత్రి వారు కూడా వాళ్ళని కూడా తొందరలో వెళ్ళి కలుస్తాం. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగాం, అది కూడా తీసుకుని వెళ్తాం. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. మీకు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా మీకు ఇవ్వాల్సిన భద్రత కల్పిస్తాను. మీకు ఇంకా ఎక్కువ భద్రత కావాలంటే కూడా నా గన్మ్యాన్లు కూడా మేము చెప్పి మీకు ఇచ్చేస్తాం. దాంతో ఏం డౌట్ పడొద్దండి. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎంపీ గారు కానీ మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన ప్రజలకు మేము జీవితకాలం రుణపడి ఉండి 5 సంవత్సరాలు మా కాల పరిమితి అయినా 4 సంవత్సరాలు మేము అభివృద్ధికి ముందుకు పోయి లాస్ట్ సంవత్సరంలో మళ్ళా ప్రజల వద్దకు దండం పెట్టుకుంటూ వాళ్ళు తీస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం ధర్నానుద్దేశించి మాట్లాడుతూ, మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తన పాత విధానాలనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు జూన్ 27వ తేదీన రాష్ట్రపతితో చేయించిన ప్రసంగంతో అంతా పాత విధానాలను ప్రవేశపెట్టారని అన్నారు. సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గాన్ని అణచివేసి కార్మికులపై ఉక్కుపాదాన్ని మోపి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టుబెట్టే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తున్నామంటున్నటువంటి బీజేపీ విధానాలు మార్చుకోకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సిఐటియు తిరుపతి నగర అధ్యక్ష కార్యదర్శులు ఎన్ మాధవ్, కె వేణుగోపాల్లు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే చేయడం లేదని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రైవేటీకరణ తప్పదని మాట్లాడడం అంటే ఖచ్చితంగా తర్వాత చేస్తారనే చెప్పకనే చెబుతున్నారని అన్నారు. కేంద్రంలో
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించిన యజమానులకు వేసే జరిమానాలపై రాయితీలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో కనీస జరిమానా 5 నుండి 25% యజమానులు అదనంగా చెల్లించాలని నిబంధన ఉండేదని తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 5% తగ్గించిందంటే రాబోయే కాలంలో యజమానులు పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారు. ఇది పూర్తిగా కార్మికుల గొంతు కోసే విధానమని తెలిపారు. అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లను అమలు చేసే వ్యవహారం మొదలుపెట్టిందని, 2020లోనే లేబర్ కోడ్లు ఆమోదించిన కేంద్రం నేటి వరకు వాటిని అమలు చేసే ధైర్యం చేయలేకపోయిందని అన్నారు. కానీ ఎన్నికల అనంతరం లేబర్ కోడ్లను అమలు చేసే ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్దపడుతోందని తెలుస్తోందన్నారు. అంతేగాని అమలు జరిగితే ప్రస్తుతం ఉన్న చట్టాల సారమంతా పోతుందన్నారు. కార్మికులు సమ్మె చేయడం కుదరదని, పని వేళలను పెంచడం, ఉన్న హక్కులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం, నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం యజమానులకు తేలిక అవుతుందని హెచ్చరించడానికి నేడు దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డేగా సిఐటియు ఈ నిరసనను ధర్నాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, పి బుజ్జి, రమేష్, తంజావూరు మురళి, ఎండి శ్రీనివాసులు, ఈఎస్ కుమార్, గంగులప్ప, సుందరం, విఎస్ మన్యం, బాదుల్లా, కేశవులు, కుప్పయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రవాణాకు సంబంధించి ఈ 106 బ్రాకెట్ 1, 106 బ్రాకెట్ 2తో డ్రైవర్లందరూ కూడా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు జైలుకు పంపించేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం తెచ్చింది. ఈ రోజు ఉన్న వాటికంటే కూడా 10 రెట్లు శిక్షలు, జరిమానాలు వేసేటువంటి క్రమాన్ని తెచ్చింది. అదేవిధంగా కూడా అంటే ఇంతకుముందు రాజద్రోహం ఉండేది, రాజద్రోహాన్ని తీసేసి ఈరోజు దేశద్రోహం అనే పేరుతో మొత్తం ఎవరైతే నోరు చేస్తారో వాళ్ళంతా జైలు వేసేటువంటి కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక అంశాలతో కూడా ప్రజలకు కంటకంగా, కార్మికులకు కంటకంగా, రైతులకు కంటకంగా, ఇష్టారాజ్యంగా ఈరోజు ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు శాఖ మంత్రి వచ్చినారు కుమారస్వామి గౌడ, మన కర్ణాటక. ఎందుకనంటే ఈరోజు 3 సంవత్సరాలకు భయపడి 1200 రోజులు అక్కడ పోరాటం చేస్తున్నారు. అంటే విశాఖ ఉక్కుని ఎట్ట మూసేవాలి, పోస్కోవిడికి అమ్మాలన్నా, టాటా వాడికి అమ్మాలని చెప్పేసి ఒక ప్రైవేటు పరం చేసి దాని మంచినీళ్లకు పెట్టుబడిదారులకు అమ్మేటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన దినము ఈరోజు పాటిస్తూ ఉంది. అదేవిధంగా స్కీమ్ ఎంపవర్లు అంటే చిన్న బిడ్డలకు చిన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా బడ్జెట్ తగ్గిస్తూ ఉంది. అంటే అంగన్వాడీలు కూడా దివాళా తీసే పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఈ వైఖరులంతా మానుకోవాలని చెప్పేసి హెచ్చరికగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను అడుగడుగునా తెలుసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి అఖండ మెజారిటీతో గెలుపొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే ప్రజల సమస్యల పరిష్కారానికి సూపర్ 6 పథకాలతో ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ప్రజల వద్ద మన్ననలు పొందుతూ ప్రజలపై విపరీతంగా ఉన్న నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించే విధంగా నేడు నిత్యావసర సరుకులను, బియ్యం, కందిపప్పును పౌర సరఫరాల శాఖ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి 60 రూపాయలకే అమ్ముతున్న నాణ్యమైన బియ్యాన్ని 45 రూపాయలకు గాను, 200 రూపాయలు అమ్ముతున్న కందిపప్పును 160 రూపాయలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నాణ్యమైన సరుకుల్లో ఎటువంటి లోపం ఉన్నా సంబంధిత అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేస్తే ఆ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు 2 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, అలానే వచ్చే కాలంలో ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, శాండ్ అయిపోయింది, నెక్స్ట్ ల్యాండ్ మీద పడతాం. ల్యాండ్ ఏంటంటే భూ కబ్జాలు జరిగినాయి. దాని తర్వాత ఇవన్నీ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ ప్రభుత్వంలో అవన్నీ కూడా పెట్టారు కదా, ఏది డీకేటీలు చేంజింగ్, దాని తర్వాత ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అవన్నీ కూడా డెఫినెట్ గా దీని మీద పెద్ద కుంభకోణం జరిగింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసే దాంట్లో మరి నెక్స్ట్ వచ్చేది అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఫ్రీ శాండ్ తీసుకోవాలా, తక్కువలో బియ్యము పప్పు తిని హ్యాపీగా బతకాలి. అలానే వచ్చే నెల నుంచి మరి అన్నా క్యాంటీన్స్, పేదవాడు కడుపు నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. కాబట్టి అన్నా క్యాంటీన్ కూడా 2 అన్నా క్యాంటీన్లు మరి కాళహస్తిలో ఓపెన్ చేయబోతున్నాం. దాని టెండర్ సిస్టమ్ కూడా ఫినిష్ అయింది. అది కూడా టెండర్స్ కూడా వచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సెప్టెంబర్లో మరి దాన్ని ఆగస్ట్ 15th రోజు మరి మళ్ళా వచ్చి మళ్ళా పేదవాడి కడుపు బ్రహ్మాండంగా నింపే కార్యక్రమం, 2 రూపాయలకి ఫుడ్ ఇచ్చే కార్యక్రమం మరి నాడు ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే బియ్యం సరుకులు కొనుక్కుంటారో, ఎవరైతే శాండ్ తీసుకుంటారో
చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు హాయిగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మిల్లర్స్ అసోసియేషన్ అలాగే హోల్సేల్ జనరల్ స్టోర్స్ అసోసియేషన్స్ వాళ్ళ సహకారంతో రైస్ మరియు కందిపప్పు ఇలాంటి రేట్స్ పెరుగుతున్న వల్ల రెడ్యూస్డ్ రేట్స్తో అన్ని స్టోర్లలో కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేశాము. ఇవన్నీ కూడా ఇక్కడున్న జనరల్ స్టోర్స్ వారి అసోసియేషన్ ద్వారా జరుగుతున్నాయి. ముఖ్యంగా కందిపప్పు 160 రూపాయల కేజీ, అలాగే బియ్యము 48 రూపీస్ కేజీకి రిడక్ట్ చేసి అమ్ముతున్నారు. బెస్ట్ క్వాలిటీ, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ క్వాలిటీ అనొచ్చు వీటిని. ఇవి మనం ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అలాగే మిగతా షాపుల్లో కూడా ఇదే రేట్స్ కూడా ఈ క్వాలిటీని అమ్మాలనేసి స్ట్రిక్ట్గా విజిలెన్స్ చేస్తున్నాము. దీనివల్ల ధరల పెరుగుదల అనేది కొంచెము నిరంతరం జరుగుతుంది. దానివల్ల మనకు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గవర్నమెంట్ వారు డిసైడ్ చేయడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని మొదలు చేశారు. అలాగే ఇక్కడ మా స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. దీని పర్యవేక్షణలో అప్ టు కొంచెం రేట్స్ తగ్గినంత వరకు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇక్కడ అన్ని కూడా. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గురువారం ఉదయం వడమాలపేట మండలం కదిరిమంగళం గ్రామంలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు పైలట్ ప్రాజెక్టుగా కదిరిమంగళం గ్రామ పరిధిలో రైతు పొలంలో పురుగు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పించి డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున తక్కువ ఖర్చుతో వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చినందున కలెక్టర్ వారిని అభినందిస్తూ రైతులకు సూచనలిస్తూ వ్యవసాయంలో యాంత్రీకరణ పద్దతులను వినియోగించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలుంటాయని, డ్రోన్ను వినియోగించి మందు పిచికారీ చేయడానికి ఎకరాకు 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు సరిపోతుందని, డ్రమ్ సీడర్ వినియోగించడం ద్వారా యూనిఫామ్ గా వరుసగా విత్తనాలను భూమిలో నాటడం జరుగుతుందని, దీనివల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. రాబడి పెరుగుతుందని రైతులందరూ అంగీకరిస్తే ఒక డ్రోన్ పైలట్ ఏర్పాటుకు సిహెచ్సి గ్రూప్ కు సబ్సిడీ ద్వారా లోన్ అందజేయడం జరుగుతుందని, తద్వారా గ్రామంలోని రైతులు వాటిని నామమాత్రపు ధర అద్దెతో వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం కేవీకే హెడ్ శ్రీనివాసులు సదరు డ్రోన్ను ఎగురవేసి రైతు పొలంలో పురుగుమందు పిచికారీ చేసి చూపించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు వివరిస్తూ వడమాలపేట మండలంలో బీపీటీ 3082, కేఎన్ఎం 733, నూతన వరివంగడాలో బీపీటీ 5204, సోనా మసూరా వ్యాధులు రావడం వల్ల ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తోందని, ప్రత్యామ్నాయంగా సాగు చేయడం ద్వారా ఇవి 130 రోజుల్లోనే పంట చేతికవుతుందని తెలిపారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా 30 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణనివ్వడం జరిగిందని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ రైతులకు గ్రీన్ మాన్యూర్ సీడ్ ను పంపిణీ చేశారు. అలాగే పాదిరేడు గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ నర్సరీని, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పోర్టబుల్ స్ప్రింక్లర్లు, మినీ స్ప్రింక్లర్లు వాడుతున్న రైతుల పొలాలను పరిశీలించారు. ఉద్యానవన శాఖ అధికారి వివరిస్తూ జిల్లాలో 151 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు అవుతోందని, ఈ సంవత్సరానికి 400 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించారని, 147 మొక్కలు 20 నుండి 29,000 రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అంతర పంటలకు సబ్సిడీ 5,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, అలాగే 5,250 రూపాయల ఎరువులకు సబ్సిడీ ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా కలెక్టర్ వివరిస్తూ తక్కువ నీటితో పొలమంతటికి నీటిని సరఫరా చేయడానికి డ్రిప్ స్ప్రింక్లర్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని, వినియోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు శ్మశాన వాటికకు స్థలం గురించి కలెక్టర్ను కోరగా వారంలోపు స్థలాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖాధికారి దశరథరామిరెడ్డి, ఏపీ ఎంఐపీ పీడీ సతీష్, తహసీల్దార్ రాజనరసింహ, ఎంపీడీఓ సుజాత, ఏడీఏలు ధనంజయ రెడ్డి, రమేష్, విజయ్ కుమార్, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఎక్కువ వేస్తున్నారు. మీ ఊరంతా 16-30, కేఎన్ఎం 16-30 చేస్తున్నారు. ఒకసారి మార్చి పడతాయి సార్. సో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో లాగిన దానివల్ల మనకి తూర్పు పడమల గాలి వెలుతురు బాగా వచ్చి రష్యన్ డిసీజ్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.